కాకినాడ జిల్లాలోని పత్తిపాడులో వైసీపీలో మళ్లీ సీటు రాజకీయం రాజుకుంది. ప్రతిపాడుకు ఇప్పటికే సుబ్బారావును కొత్త ఇన్ఛార్జిగా అధికార వైసీపీ బాధ్యతలు అప్పచెప్పింది. ఇప్పటికే ఎమ్మెల్యే పూర్ణచంద్ర ప్రసాద్ కు సీటు లేదని అధిష్టానం తేల్చి చెప్పింది. అయితే సీఎం జగన్ పైన తనకు నమ్మకం ఉందని, ప్రతిపాడు సీటు తనకే వస్తుందంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు పూర్ణచంద్ర ప్రసాద్. అంతేకాకుండా ప్రజా దీవెన పేరుతో ప్రజల్లోకి వెళ్లేందుకు ప్రణాళిక రూపొందించుకుంటున్నారు. ఇక నియోజకవర్గంలో జరుగుతున్న పరిణామాలపైన కొత్త ఇన్ఛార్జి సుబ్బారావు స్పందించారు. పార్టీ తనకు బాధ్యతలు అప్పచెప్పిందని, నియోజకవర్గంలో క్యాడర్ను బలోపేతం చేయడంలో తాను తలమునకలయ్యానని చెప్పారు. వారు ఇన్ఛార్జిని ప్రకటించడం జరిగింది, కరెక్టే. కానీ వారి యొక్క పనితీరును కూడా బేరే చేసుకుంటారు సీఎం గారు. వాళ్ళు 5 సంవత్సరాల నుంచి పనిచేసినటువంటి వ్యక్తి గురించి కాదని చెప్పి వేరే అతనికి ఇన్ఛార్జ్ ఇచ్చినప్పుడు ఆయన గెలుపు ఓటములు కూడా బేరే వేసుకున్నప్పుడు అంతిమంగా ఏ పార్టీ అయినా కానీ గెలిచేటువంటి అభ్యర్థులకు మాత్రమే టికెట్ ఇవ్వగలరు, కానీ ఎటువంటి వైరవీలకి ఎటువంటి రికమెండేషన్లకి అవకాశాలు ఇవ్వరు. ఆ కోణంలో ఈరోజు ప్రతిపాడు నియోజకవర్గంలో ఉన్నటువంటి రాజకీయాల రీత్యా కావచ్చు అంతిమంగా నిర్ణయం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిర్ణయం అంతిమంగా పర్వతప్రసాద్ గారి వైపు వస్తుందని ఆశించి కేడర్ అంతా ఉన్నారు. నేను కూడా ఉన్నానని చెప్పి అందరికీ తెలియపరుచుకుంటాను. తిరిగి ప్రతిపాడు నియోజకవర్గంలో స్థానిక శాసనసభ్యులు పోటీ చేయాలి. ఎవరు ఉత్తరం జరగాలి, తిరిగి వాళ్ళెవ్వరు కూడా పదవి రాకుండా చేయాలి. పార్టీని పూర్తి కాకుండా నేనే చెప్పేసి ఆలోచన ఉంటేనా ఎప్పుడు కూడా పార్టీ విధానాన్ని కూడా దృష్టి పెట్టుకోకుండా ప్రజాప్రతినిధులందరూ కూడా ఒక ఆలోచన చేసి కూర్చోబెట్టి పెట్టి మీ అందరికీ కూడా తగిన విధానం తగిన స్థానం ఇచ్చారు. ప్రతిపాడు వైసీపీలో బగ్గుమన్న రాజకీయానికి సంబంధించిన అప్డేట్స్ మా ప్రతినిధి సతీష్ మనకు అందిస్తారు. సతీష్, ఇన్ఛార్జి మార్పు ప్రతిపాడు వైసీపీ వర్గంలో ముస్లిం రాజేసిందని అనుకోవచ్చా? సంజయ్, ఖచ్చితంగా కాకినాడ జిల్లా పత్తిపాడు నియోజకవర్గంలో సీటు కోసం రాజకీయ చర్చ మళ్ళీ మొదలైందని చెప్పుకోవచ్చు. అయితే పత్తిపాడు నియోజకవర్గం నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న పర్వత పూర్ణచంద్రప్రసాద్ని కాదని ఇన్ఛార్జిగా వరుపుల సుబ్బారావుని అయితే మాత్రం అధికార పార్టీ ప్రకటించినప్పటి నుంచి కూడా పార్టీ కార్యక్రమాలను చేసుకుంటూ 4 మండలాలకు సంబంధించి కార్యకర్తలను కేడర్ని కూడా బలపరుచుకుంటూ కూడా వరుపుల సుబ్బారావు అయితే మాత్రం ముందుకు సాగుతున్నారు. ఇదే క్రమంలో సంచలనమైన వ్యాఖ్యలు అయితే మాత్రం సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న పర్వత పూర్ణచంద్రప్రసాద్ చేశారని చెప్పుకోవచ్చు. అయితే ఖచ్చితంగా సీటు నాకే వస్తుంది, సీఎం జగన్మోహన్ రెడ్డి మీద నాకు నమ్మకం ఉంది, చివరి నిమిషం వరకు కూడా నేను ఎదురు చూస్తాను. అయితే గత 5 సంవత్సరాల నుంచి కూడా ఇప్పుడు ఇన్ఛార్జిగా ఎవరినైతే ఇచ్చారో వాళ్ళ చేసిన పనితీరుని అయితే మాత్రం బేరే చేసుకుంటారు. పార్టీ సమీకరణాలు రాజకీయ పరిణామాలని దృష్టిలో పెట్టుకుని చివరి నిమిషంలో ఖచ్చితంగా సీటు నాకే వస్తుందని చెప్పి పర్వత పూర్ణచంద్రప్రసాద్ అయితే ఒక సంచలనమైన వ్యాఖ్యలు అయితే ప్రస్తుతం చేశారు. ఈ సంచలనమైన వ్యాఖ్యలతో అంటే మళ్ళీ పత్తిపాడు నియోజకవర్గంలో సీటు కోసం చర్చ అయితే మాత్రం మొదలైందని కూడా మనం చెప్పచ్చు. ఒక పక్కన కొత్తగా వచ్చిన ఇన్ఛార్జ్ అయితే మాత్రం రాజకీయ సమీకరణలను ఒకటి చేసుకుంటూ కేడర్ని ఒక తాటి మీద తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు చేస్తుంటే, మరోవైపు అంటే ఇప్పటి వరకు కూడా సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న పర్వత పూర్ణచంద్రప్రసాద్ తన కేడర్లో బలోపేతం చేసేందుకు, తనకి ఇంకా సీటు వచ్చే అవకాశం ఉన్నందుకు వాళ్ళ నమ్మకాన్ని నింపేందుకైతే మాత్రం ప్రయత్నాలు అయితే మాత్రం చేస్తున్నారు. ఇందులో భాగంగానే ప్రజా దీవెన పేరుతో ప్రజల్లో కూడా వెళ్తున్నానని కూడా చెప్పడం జరిగింది. ఏదేమైనప్పటికీ కూడా ఒక పక్కన వైసీపీలో ముస్లిం ఏర్పడిందని చెప్పుకోవచ్చు. ఒక పక్కన ఇన్ఛార్జ్ తన కేడర్ని బలపరుచుకునేందుకు ప్రయత్నాలు చేస్తుంటే, మరో పక్కన సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న పర్వత పూర్ణచంద్రప్రసాద్ కూడా తన కేడర్ ఎక్కడికి వెళ్లకుండా ఉండేందుకైతే మాత్రం ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ కోణంలో కనుక మనం రాజకీయ విశ్లేషణ కనుక మనం తీసుకుంటే కనుక పర్వత పూర్ణచంద్రప్రసాద్కి సంబంధించిన కేడర్ ఎక్కడికి పోకుండా వాళ్ళలో ఒక నమ్మకాన్ని తీసుకొస్తూ ఒక బలోపేతానికి ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే ఇప్పటి వరకు కూడా ఈ ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా వ్యాప్తంగా చూసుకుంటే కనుక 4 సిట్టింగ్ ఎమ్మెల్యేలకి అయితే మాత్రం స్థానం దక్కలేదు. ఈ 4 సిట్టింగ్ ఎమ్మెల్యేలు కూడా తమ అభిప్రాయాన్ని అయితే మాత్రం పూర్తి స్థాయిలో చెప్పలేదు. మొదటిసారి పత్తిపాడు నుంచి అయితే తన అభిప్రాయాన్ని అంటే ఖచ్చితంగా నేను బరిలో ఉండేందుకు రంగం సిద్ధం చేసుకున్నట్టు అయితే మాత్రం తెలుస్తుంది. తన కేడర్లో కూడా బలమైన నమ్మకాన్ని కలిగించేందుకైతే మాత్రం ప్రయత్నాలు కూడా జరుగుతున్నాయి. ప్రజల్లో కూడా వెళ్ళేందుకైతే అయితే అధికార వైసీపీ నుంచే సీటు దక్కుతుందా, లేకపోతే మరో పార్టీ వైపు కనుక అవకాశం చూసేందుకు తన
క్యాడర్ ఎక్కడికి వెళ్ళిపోకుండా పూర్తి స్థాయిలో బలాన్ని పెంచుకునేందుకైతే ప్రయత్నాలు అయితే మాత్రం జరుగుతున్నాయని కూడా మనం చెప్పుకోవచ్చు. అదేవిధంగా మిగిలిన ముగ్గురు అభ్యర్థుల పరిస్థితి కనుక ఒక్కసారి చూస్తే కనుక ఇటు జగ్గంపేట జ్యోతుల చంటిబాబు కావచ్చు, లేకపోతే పిఠాపురం పెండు దొరబాబు కావచ్చు, ఇద్దరు కూడా జనసేన వైపు చూసే అవకాశం ఉందని చెప్పి రాజకీయ విశ్లేషకులు అయితే మాత్రం చెప్తున్నారు. జనసేన పెద్దలతో కూడా టచ్లో ఉన్నట్టు అయితే మాత్రం తెలుస్తుంది. అయితే పి గన్నవరం నియోజకవర్గానికి కనుక మనం చూసుకుంటే కనుక కొండేటి చిట్టుబాబు పరిస్థితి అయితే మాత్రం అగమ్య గోచరంగా అయితే మాత్రం ఉందని చెప్పుకోవచ్చు. అయితే కొత్తగా వచ్చిన ఇన్ఛార్జ్కి అయితే మాత్రం సహకరించట్లేదని చెప్పి క్యాడర్ అయితే మాత్రం చెప్తున్నారు. ఏదేమైనప్పటికీ కూడా మార్చిన ఆయన 4 స్థానాలకు సంబంధించి ఒక గందరగోళమైన పరిస్థితులు అయితే మాత్రం కొనసాగుతున్నాయి. సంజయ్, ప్రస్తుతానికి అయితే మాత్రం పత్తిపాడు నియోజకవర్గం నుంచి అంటే అధికార పార్టీ 2 భాగాలుగా మారి ఎవరు క్యాడర్ని వాళ్ళు బలపరిచేందుకు ప్రయత్నాలు కూడా చేస్తున్నట్టు కూడా మనం చెప్పుకోవచ్చు. సంజయ్. రైట్ సతీష్.